Hey all, good morning. It's me Kavya. Welcome back to my channel. మా వైఆర్ఆర్ పిల్లల బర్త్డేస్ వస్తున్నాయి కదా, కొన్ని సర్ప్రైజింగ్గా షాప్ చేద్దామని నేను అమ్మ మాల్కి వచ్చాము. మా ఇంట్లో అయితే కొనాలని చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ బయట వర్షం కూడా పడుతుంది. పిల్లలకి సర్ప్రైజింగ్గా ఏదైనా తీసుకోవాలని నేను మమ్మీ మాత్రమే వచ్చాము. పార్టీ వేర్ డ్రెస్సెస్ బర్త్డేస్కి అండ్ ఫెస్టివల్స్కి ఆల్రెడీ షాప్ చేసేసాము. కానీ డైలీ వేర్ కూడా కొంచెం కాటన్ వేర్ ఉంటే బాగుంటుంది కంఫర్టబుల్గా అని కొన్ని క్లాత్స్ తీసుకున్నాము, సాఫ్ట్ క్లాత్ ఉన్నవి. నెక్స్ట్ మాకు ఎంట్రన్స్లోనే అట్రాక్ట్ చేసినవి ఈ హలోవిన్ కాస్ట్యూమ్స్. ప్రైస్ చూస్తారు కదా, $1.99. అందుకే ముగ్గురికి హలోవిన్ ఫెస్టివల్ వస్తుంది కదా అనేసి వేద్దామని తీసేసుకుంటున్నా. కొన్ని పనిలో పని నాకు కూడా ఏమైనా సెట్ అవుతాయని చూస్తున్నాను. అదేంటి, పిల్లల బర్త్డే ఉంటే నేను షాప్ చేయకూడదా ఏంటి? నాకు నచ్చినవి నేను కూడా తీసుకోవాలి కదా మరి. టైం అయితే చాలా తక్కువ ఉంది. పిల్లల ప్రయారిటీ కదా, నేను తర్వాత తీసుకుందాం అనేసి క్విక్గా చూస్తున్నాను. బట్ ఏదైనా నచ్చితే పక్కా తీసుకుంటాను. ఒక్కోసారి మనకి అన్ప్లాన్డ్ షాపింగే వర్కౌట్ అవుతుంది. సడన్గా ఏదైనా నచ్చుతా తీసుకుంటాము, అది మనకి బాగా ఫిట్ అవుతుంది కూడా. అమెరికన్ ఈగల్స్లో అయితే నేను ప్యాంట్స్ తీసుకుంటాను. ఇక్కడ జీన్స్ ప్యాంట్ చాలా మంచిగా ఉంటాయి, ఫిట్టింగ్ బాగా సెట్ అవుతాయి. ప్రైజెస్ కూడా దానికి తగ్గట్టే బాగా గట్టిగా ఇస్తారులేండి. బట్ వర్త్ అనిపిస్తుంది. బయట ఒక 2-3 ప్యాంట్స్ తీసుకునే బదులు ఇక్కడ ఒకటి తీసుకుంటే మనకి మంచి ఫిట్టింగ్ ఉంటుంది కదా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇంకేం తీసుకుందాం? ఏం తీసుకోవడానికి ఏం లేదు, అసలు టైం అసలు సరిపోదు. ఫస్ట్ చెక్అవుట్ అయిపోయి బిల్ పే చేసేసి నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కిడ్స్ సెక్షన్ కాదు ఇది. ముందుగానే మా వాళ్ళకి బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అమ్మ ఏమి ఇస్తుంది, ఏం సర్ప్రైజ్ చేస్తుంది అని. నేను కూడా వాళ్ళ సర్ప్రైజింగ్కి ఏం తగ్గకుండా నా ఫేవరెట్ స్టోర్ బర్లింగ్టన్ షాప్కి వచ్చేసాను. బర్లింగ్టన్ స్టోర్ ఏంటంటే నన్ను ఎప్పుడు ఇంతవరకు డిసప్పాయింట్ చేయలేదు. హోప్ ఇవాళ కూడా షాపింగ్ అలానే అవుతుందని బిలీవ్ చేస్తున్నా. ఒకవేళ నాకు కావాల్సిన దొరకకపోతే పక్కనే టీజే మ్యాక్స్, మేసీస్ అన్నీ ఉన్నాయి. సో టైం కూడా సేవ్ అవుతుందని ఇక్కడికి వచ్చాము. ఎంట్రన్స్లోనే పిల్లల జ్యువెలరీ, వాచెస్ ఇవి ఉన్నాయి. ఫస్ట్ దాని నుంచే మొదలు పెడదామని వాచెస్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇది కిడ్స్ జ్యువెలరీ కూడా బాగుంది కదా. సో మెయిన్గా ఏంటంటే 2 వాచెస్ తీసుకుందాం అనుకున్నా చిన్నపిల్లలిద్దరికి. మా కుట్టి పాపకి ఒక స్మార్ట్ వాచ్ తీస్తే తొందరగా పోగొట్టింది. అందుకనే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో వాళ్ళు జస్ట్ సరదాగా వేసుకోవడానికి రీజనబుల్గా అండ్ లుక్ బాగుండేది తీసుకోవాలని చెప్పేసి ఫైనల్గా అన్నీ చూసి ఇవి సెలెక్ట్ చేశాను, ఈ 2. బాబుకి స్పైడర్ మ్యాన్ వాచ్, సిమిలర్గా పాపకు కూడా కొంచెం లైట్ కలర్లో వచ్చే వాచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ షాపింగ్ వెరైటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తున్నా, జ్యువెలరీ కూడా. ఇందులో నాకు బ్యాగ్స్ బాగా నచ్చుతాయి, హ్యాండ్ బ్యాగ్స్. ఒకవేళ మీరు ఎవరైనా బర్లింగ్టన్కి వచ్చినా, లేదు మీకు తెలిసిన వాళ్ళు యూఎస్ నుంచి వస్తున్నా, ఇక్కడ షాప్ చేయించుకోండి. గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ మంచి క్వాలిటీతో, అంటే క్వాలిటీ కూడా మీరేం కాంప్రమైజ్ అవ్వనక్కర్లేదు. ఇట్ లుక్స్ సో గుడ్. అండ్ మేము యూస్ చేసాము, చాలామంది గిఫ్ట్లు కూడా పంపించాను కాబట్టి చెప్తున్నా. ఆగండి, నా షాపింగ్ అయితే ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ నా కళ్ళు ఈ హెయిర్ బ్యాండ్ మీద పడ్డాయి. సో 3 ఉన్నాయి, 3 కలిపి ఒక $5 ఉంది. ఓకే, లుక్ బాగుంది కదా అని ఇది కూడా తీసుకున్నా. ఇంకా పిల్లలు చూసారా, చాలా ఉన్నాయి కదా హెయిర్ క్లిప్స్, బ్యాండ్స్ అంతా. వాళ్ళు వస్తే ఇట్లా 1-2 కాదు, కొన్ని ఎక్కువే తీసుకునేటోళ్ళం. బట్ ఇంకా చూద్దాం పదండి. ఇక్కడ కూడా ఒక డ్రెస్ అందరికీ, ముగ్గురికి ఒక 3 డ్రెస్సులు తీసుకుందామని అయితే అనుకుంటున్నా. నేను అనుకున్నట్టే బర్లింగ్టన్లో ఎప్పుడూ షాపింగ్ డిసప్పాయింట్ అవ్వలేదు. ఈరోజు కూడా నాకు ఇప్పటివరకు అయితే చాలా సాటిస్ఫై అనిపించింది. ఇంకా బట్టలు, కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకోవాలి, దానికోసమే చూస్తున్నా. మన ఈ షాపింగ్ పక్కన పెడితే ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, క్రిస్మస్ డెకరేషన్స్ కూడా ఉన్నాయి. ఆ టాయ్స్ చూసారా, క్రిస్మస్వి భలే అనిపిస్తున్నాయి కదా. ఇలాంటివన్నీ ఈ టైంలోనే చూస్తాం, ఇలాంటి బొమ్మలన్నీ. అండ్ ఈ డేకర్స్ కూడా క్రిస్మస్ రిలేటెడ్వి. బట్టలు నచ్చకపోతే నచ్చలేదంటాము, నచ్చితే చాలా ఉన్నాయి అంటాము. బడ్జెట్ ఫ్రెండ్లీలో అందులోనూ ఇన్ని నచ్చితే ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ కూడా అవుతాం కదా, అదే జరిగింది. మొత్తానికి అటు చేసి ఇటు చేసి మాకు నచ్చినవి అయితే తీసుకున్నాము. అందరికీ మిస్ కాకుండా ముగ్గురికి తీసుకున్నాము. వాళ్ళకి నచ్చుతాయా లేదా అన్నది అది సెకండరీ. డెఫినెట్గా చాలా పేర్లు అయితే పెడతారు నాకు తెలుసు. క్లోత్ షాపింగ్ అయితే అయిపోయింది, బట్టలు తీసేసుకున్నాము.
నెక్స్ట్ ఇంకా టాయ్స్ చూద్దామా, సాఫ్ట్ టాయ్స్ చూద్దామా, ఏమైనా పిల్లలు ఆడుకోవడానికి కొంచెం పజిల్ టైప్ ఉన్నది చూద్దామా అనేసి చూస్తున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ కంఫర్టర్స్, బ్లాంకెట్స్, బ్యాగ్స్, సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. అంటే బేసిక్గా మన హోమ్కి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఛాలెంజింగే, ఎందుకంటే బేబీ బాయ్ గర్ల్ ఇద్దరు ఉన్నారు కదా. పాపకు నచ్చినవి బాబుకు నచ్చవు, బాబుకు నచ్చింది పాపకు నచ్చదు. ఇద్దరికి సపరేట్గా తీసుకోవాలి. ఈ కోజీ కోప్ ఉంది కదా, ఈ టాయ్ అయితే బాగా నచ్చింది. బట్ ఫస్ట్దే ఎందుకు సెలెక్ట్ చేసుకోవడము, అన్నీ ఒకసారి చూద్దామని చూస్తున్నాను. కార్స్, ఏరోప్లేన్స్, జీప్, పోలీస్ వ్యాన్స్, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ నాకు బాబుకి సెట్ అవుతాయి. పాపకు కూడా ఏమేమి ఉన్నాయని చూస్తున్నా. బట్ పాపకైతే కిచెన్ టాయ్స్ లేదు సాఫ్ట్ టాయ్స్ ఇవి బాగా నచ్చుతాయి. కానీ అవి చాలా వరకు ఆల్రెడీ కొన్నాము, ఇంట్లోనే ఉన్నాయి. కొంచెం ఎగ్జైటెడ్గా ఏదైనా తీసుకుందామని చూస్తున్నాను. ఫైనల్గా ఫస్ట్ ఏది చూసానో అక్కడికే వచ్చాను. అంతే కదా, మనకు ఒకటి బాగా నచ్చితే తిరిగి తిరిగి అక్కడికే వస్తాము. సో నాకు ఈ టాయే బాగా నచ్చింది. కొంచెం సైజు పెద్దగా ఉంది, అంటే 1 to 5 years వరకు ఆడుకోవచ్చట. సో కొంచెం లాంగ్ రన్ కూడా ఇద్దరు యూజ్ చేసుకుంటారు ఇదైతే అనేసి తీసుకున్నా. ఫైనల్గా లేడీస్ సెక్షన్కి వచ్చి ఇంకేమైనా ఉన్నాయా అని మళ్ళీ విండో షాపింగ్ స్టార్ట్ చేశాను. స్కర్ట్స్, టాప్స్ ఇవి ఇక్కడ కొంచెం మంచిగా రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతాయి. అండ్ మీకు చూపిస్తున్నంత ఫాస్ట్గా ఏమీ సెలెక్షన్ అవ్వలేదు. ఒకరోజు కంప్లీట్గా పట్టింది. ప్రతిదీ చూసి ప్రైజెస్ చెక్ చేసుకొని, దాని క్వాలిటీ చూసి, అది పిల్లలకు నచ్చుతుందా లేదా చెక్ చేసుకొని అంతా చేస్తే ఈ మాత్రం అయ్యింది. దీన్ని చూసేవాళ్ళు మీరందరూ కూడా చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు. సారీ, జస్ట్ కిడింగ్. అండ్ పిల్లలు కూడా ఓ ఇంతేనా, థ్యాంక్స్ మామ్ అంటారు. చూద్దాం ఏమంటారు. ఈ బుక్స్ కూడా అర్లీ ఎడ్యుకేషన్ కోసం చిన్నపిల్లలకి పడుకునే టైంలో అండ్ తినేటప్పుడు కూడా నేను చదివించేదాన్ని యోషికి. ఈ బుక్ ఉంది కదా, ఐ లవ్ మై మమ్మీ బికాజ్ అని, అది నా ఫేవరెట్ బుక్. ఎందుకంటే నేనే మమ్మీగా మరి. ఇంకా కూడా కొన్ని స్టోర్స్కి వెళ్ళాము, టైర్డ్ అయ్యాను కదా, నేను షూట్ చేయలేకపోయాను. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.